తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఇళ్లు కార్యక్రమానికి బాన్స్వాడ గ్రామీణ మండలం నాగారం గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి భూమి పూజ చేశారు. ఇల్లు లేని పేదలకు ప్రభుత్వం అందిస్తున్న 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకుని సొంతింటి కలను నెరవేర్చుకోవాలని ఆయన సూచించారు. ప్రభుత్వం 100% రాయితీపై ఈ డబ్బు అందిస్తుందని, దీన్ని తిరిగి చెల్లించవలసిన అవసరం లేదని వివరించారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,50,000 ఇళ్లు మంజూరు చేస్తుందని ఆయన చెప్పారు. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సాగునీటి సరఫరా, పంటల పరిస్థితులపై రైతులు ఆందోళన గురికాకుండా చూడాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. సాగునీటికి ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉన్న మండలాల్లో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి యాసంగి పంటల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా ముందస్తు ఏర్పాట్లు చేపట్టడానికి కామారెడ్డి నియోజకవర్గంలోని 48 గ్రామాలకు 53,36,000 రూపాయలు కేటాయించామని జిల్లా కలెక్టర్ తెలియజేశారు. వీటితో యుద్ద ప్రాతిపదికన పనులు పూర్తి చేసి తాగునీటి సౌకర్యాలు కల్పించాలన్నారు. మున్సిపల్ పరిధిలో ఇప్పటికే 3 ట్యాంకర్లు అందుబాటులో ఉండగా కొత్తగా మరో 5 ట్యాంకర్లు కొనుగోలు చేశామని, మరో 4 ట్యాంకర్ల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. రాష్ట్రీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద జిల్లా పరిధిలోని ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి దృష్టిలోపం ఉన్న వారికి ఉచితంగా కళ్లజోళ్లు అందిస్తున్నామని జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ చెప్పారు. బిక్కనూరు మండలం జంగంపల్లి మహాత్మా జ్యోతిరావు పూలే బాలికల గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో చదువుతున్న 77 మంది విద్యార్థినులకు కళ్లజోళ్లు పంపిణీ చేశారు. పాఠశాల వంటగది, స్టోర్ రూమ్లను పరిశీలించారు. ప్రభుత్వం జారీ చేసిన కొత్త మెనూ ప్రకారం భోజనం అందించాలని చెప్పారు. పాఠశాలలో ఏదైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. కామారెడ్డి జిల్లాలో నిర్వహించిన జాతీయ మేఘా లోక్ అదాలత్లో మొత్తం 2,274 కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 257 ఐపీసీ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవింగ్, మోటార్ వాహనాల చట్టం, ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన కేసులు 1797, బహిరంగ ప్రదేశంలో మద్యపానం తదితర పెట్టి కేసులు 220 ఉన్నాయని వివరించారు. పోలీసు అధికారులు, సిబ్బంది కక్షిదారులను స్వయంగా కలిసి రాజీ మార్గంలో లోక్ అదాలత్ ద్వారా సత్వర న్యాయం జరిగే విధానంపై అవగాహన కల్పించి లక్ష్యానికి మించి కేసులు పరిష్కరించారని అభినందించారు. యువతలో వృత్తి నైపుణ్యాలు పెంపొందించడానికి ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ఆధ్వర్యంలో నూతనంగా గ్రామీణ నియోజకవర్గాల్లో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా కలెక్టర్ చెప్పారు. దీనిలో భాగంగా కామారెడ్డి, బాన్స్వాడ నియోజకవర్గాల్లో ఏటీసీ కేంద్రాలకు ఏర్పాటుకు అవసరమైన 2 ఎకరాల చొప్పున భూములను గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తామని ఉపాధి కల్పన, శిక్షణ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సంజయ్ కుమార్ తో జరిగిన వర్చువల్ సమావేశంలో కలెక్టర్ తెలియజేశారు. 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక అమల్లో జిల్లా ముందు వరుసలో ఉందని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి సురేందర్ చెప్పారు. దీనిలో భాగంగా ఇప్పటికే గాంధారికి చెందిన మహిళా సంఘం సభ్యురాలతో మొబైల్ ఫిష్ అవుట్లెట్ ను ప్రారంభించామని, మరో 2 కోసం ప్రతిపాదనలు పంపామని చెప్పారు. జిల్లాలోని సదాశివ్ నగర్, బాన్స్వాడ, దోమకొండ మండలాల్లో మహిళా శక్తి క్యాంటీన్లను నిర్వహిస్తున్నామన్నారు. 11,000 మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా దాదాపు 770 కోట్ల రూపాయల రుణాలు అందించామని, 11 దేశీ కోళ్ల పెంపకం యూనిట్లు, సుమారు 260 గేదెలు ఇప్పించామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఫిలిప్పీన్స్ తో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఆ దేశానికి ఎగుమతి చేయవలసిన బియ్యంలో జిల్లా లక్ష్యాన్ని 3,000 టన్నులుగా నిర్దేశించారు. ఈ మేరకు ధాన్యం సేకరణను త్వరితగతిన పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ అధికారులను కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ ఆదేశించారు. కస్టమ్స్ మిల్లింగ్ రైస్ సేకరణపై తన చేంబర్లో సమావేశం నిర్వహించారు. 2023-24 రబీ, 2024-25 ఖరీఫ్ కాలానికి సంబంధించిన సీఎంఆర్ సేకరణలో భాగంగా మిల్లులను తనిఖీ చేయాలని, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సీఎంఆర్ సేకరణలో అలసత్వం వహించే మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కామారెడ్డి పట్టణ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠాలోని 2 సభ్యులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా నర్సీ పట్టణానికి చెందిన షేక్ ఇమ్రాన్ ఇస్మాయిల్, షేక్ వాజిద్ గా గుర్తించామని పట్టణ సీఐ చంద్రశేఖర్ రెడ్డి చెప్పారు.